శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుడు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఇవాళ మాఘమాసం శుక్లపాడ్యమి, గురువారం తిథి. ఈరోజు అంటే చాలా కాలం క్రితం అన్నమాట ఆకాశవాణి విజయవాడ కేంద్రం వాళ్ళు ప్రసారం చేసేవారు తత్వాలు. అది స్వర్గీయ శ్రీ బాలమురళీకృష్ణ గారు పాడారు, చక్కగా పాడారన్నమాట. దాంట్లో వచ్చి ఒక తత్వం ఇవాళ వయల్ మీద వాయిద్దామని చెప్పి అనుకుంటున్నాను. దాని యొక్క ఇది ఏమిటంటే తత్వం అంటే అసలు తత్వాలు అంటే తత్వం అంటే ఏమిటి అసలు? తత్వశాస్త్రం అంటే తర్కం, వివేచనలతో ప్రాపంచిక దైనందిన అస్తిత్వ సత్య న్యాయ జ్ఞాన భాషాములకు పెక్కు వైవిధ్య విభాగాల్లోని సమస్యలకు సమాధానాలను ప్రతిపాదించే శాస్త్రం. ఇప్పుడు ఇది బాగానే ఇది ఏమిటో తెలుసుకున్నాం. ఇప్పుడు నేను పాట వాయించుదాం అనుకున్నది ఏంటంటే అది ఆయన ఎవరు రాశారంటే మాయలోకమున్న మమతలు చెందక అన్న దాన్ని, ఆ తత్వాన్ని రాసిన రచయిత వేరేంటంటే మల్లెకొండ రామదాసు గారు అంటారు. దాన్ని పాడిన వారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. భక్తిరంజని కార్యక్రమంలో వచ్చిందన్నమాట. అది ఆకాశవాణి విజయవాడ కేంద్ర వాళ్ళు దాన్ని ప్రసారం చేశారు. అది దాంట్లో ఉన్న చరణాల గురించి ఒక్క నిమిషం చూస్తాను. దీని యొక్క చరణాలు ఎలా ఉన్నాయంటే, పాట ఎలా ఉంది అంటే చెప్తున్నాను తత్వాది. మాయలోకమున మమతలు చెందక మాయను విడవే ఓ మనస. ఇవన్నీ తత్వాలంటే అందరికీ అంటే పండితులకి పావాళ్ళకి అందరికీ చక్కగా అర్థమవుతుందన్నమాట ఆ మాట మనకి ఇప్పుడు తెలుగులో. ఇది అలా రాసింది చక్కగా ఉంది, దాన్ని చక్కటి స్వరకల్పన చేశారు బాలమురళీకృష్ణ గారు కూడాను. విందాం. అయితే దాంట్లో ఒక్కటి చెప్పుకొస్తున్నాను అన్నమాట. పల్లవి ఏంటంటే మాయలోకమున మమతలు చెందక మాయను విడవే ఓ మనస, న్యాయం విడువక అన్యాయం వీడి గురుఛాయను గాంచవే ఓ మనస. తర్వాత చరణం ఏంటంటే లోకుల మాటలు కాకుల కూతలు ఏకము గదవే ఓ మనస, కుక్కల మొరిగే క్రూరుల చెంతను చిక్కక తిరుగవే ఓ మనస అని. ఆ తర్వాత మళ్ళీ మాయలోకం అని, అది తర్వాత మళ్ళీ పల్లవి వస్తున్నమాట. తర్వాత ఇంకో చరణం ఏంటంటే మాయాదేహము స్థిరమని నమ్మి మదిలో పొంగకే ఓ మనస, కాయము నిలవదు కాపాడినను మాయమైపోనే ఓ మనస. ఇదొక చరణం. ఇంకో చరణం ఏమిటంటే తల్లిదండ్రులను దైవంబని మరి తలసవే ఎప్పుడు ఓ మనస, ఉల్లమలరగా వారి సేవ చేస్తే ఉల్లడం తల్లడులోనే అంటే వాళ్ళని తలుచుకుంటే తల్లిదండ్రులు సేవ చేస్తేనే ఉల్లమలరగా వారి సేవ చేస్తే మడుగునే ఓ మనస అంటే అవన్నీ కలతలు ఇలాంటివన్నీ కూడా పోతాయి సుమా తల్లిదండ్రులు చేయడం అని చెప్పి. మూలమనగా వారి సేవ చేస్తే ఓ మనస అని చెప్పేసి దాంట్లో పెట్టారు. అది తర్వాత ఇంకోటి చరణం ఏంటంటే అంబర త్రిపుటిలో ఆత్మను కనుగొని సంత సంబంధవే ఓ మనస, అంతరంగమున ఆత్మారాముని చింతన మరవకే ఓ మనస. ఇలాంటిది అంటే ఇది మాయలోకమున మమతల చెందగా మాయను విడవే ఓ మనస అంటే మనసుకు సంబోధిస్తున్న ఆయన ఎప్పుడు కూడా ఆ స్వామివారు ఏదైతే దేవుడు ఉన్నాడో దాన్ని తలుచుకుంటూనే ఉండు సుమా అని చెప్పి ఎంతో సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా రాసింది వాళ్ళు మహానుభావులు. రాసిన వాళ్ళు చాలా చక్కగా గొప్ప మహావిద్వాంసులైన మహానుభుడు మన బాలమురళీకృష్ణ గారు స్వర్గీయులైనారు. ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అంత ఇదనమాట. దానికి యథాస్థితిగా నేను ఏదో వయల్ మీద వాయిద్దామని చెప్పి సంకల్పిస్తున్నాను. అది విని ఆనందించండి. అది ఎలా ఉంటుంది? మాయలోకమున మమతలు చెందక మాయను విడవే ఓ మనస, న్యాయము విడువక అన్యాయము వీడి గురు ఛాయను గాంచవే ఓ మనస. అలా వస్తున్నాడు పాట. అది అలాగే
న్యాయము వీడువక అన్యాయము వీడి గురు ఛాయను గాంచవే ఓ మనసా. లోకుల మాటలు కాకుల కూతలు ఏకము గదవే ఓ మనసా. కుక్కలు మురిగే క్రూరుల చింతను చింతక చిక్కక తిరగవే ఓ మనసా. న్యాయము విడువక అన్యాయము వీడి గురు ఛాయను గాంచవే ఓ మనసా. న్యాయము విడువక అన్యాయము వీడి గురు ఛాయను గాంచవే ఓ మనసా.
మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.